సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆద్యంతం కూడా అంటే పులివెందుల అలాగే ఒంటిమిట్టలో జరిగినటువంటి ఈ జెడ్పీటీసీ ఎన్నికలకే అంత ఫ్రస్ట్రేట్ అవడానికి గల కారణం ఏంటంటారు? పైగా ఒక రకమైన శాపనార్థాలు అయిపోయింది, కృష్ణారామ అనుకోవాలి, ఇక మళ్ళీ నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ బరితెగింపు మాటలను ఎలా చూడాలి గోపాలకృష్ణ గారు? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం ఆ జిల్లాలో, కడప జిల్లాలో ఒక ఫ్యాక్షనిజం తో కూడిన రాజకీయ అనుభవాలతో కూడిన రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఇదే మీకు నీకు నీకు అని కూడా అలా గౌరవించిన వయసుకు తగ్గట్టుగా కూడా మాట్లాడారు. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం మాలాంటి వాళ్ళం ఎంత భేదాభిప్రాయాలున్నా, రాజకీయ నేపథ్యంలో ఎంత విభేదాలున్నా మీతో మేము మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఆ సంస్కారం కూడా మీకు లేదా? సంస్కారం లేని వ్యక్తి రాజకీయాల్లో, పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, అసలు ఎలా పనికొస్తారు ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే అన్నావు, మీ యొక్క అపరిపక్వత ఒక దాదాలాగా, ఒక రౌడీలాగా మాట్లాడటం అనేది అది మీకే సాధ్యం, ఎందుకంటే మీ నేపథ్యం అది. రెండవది కృష్ణారామ అనుకోవాలి అన్నారు. కృష్ణారామ అంటే తప్ప, అంటే దానికి రిటైర్ అవ్వాలా? ఏదన్నా బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృష్ణ రామ అనుకుంటారు. అంటే హిందువుల యొక్క దేవుళ్ళని మీరు అంత చులకన భావంతో చూస్తున్నారా? ఏమయ్యా కృష్ణారామ అనుకుంటే అదొక భూత, హిందువుల యొక్క దేవుళ్ళు మీకు అంత చులకన భావమా? మరొక్కసారి కృష్ణుణ్ణి రాముణ్ణి ఉపమానంగా చెప్పడానికి రాజకీయంగా వాడుకో, మాకు వేరే రకంగా మీ కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మీ కుటుంబ నేపథ్యంలో ఏదన్నా మాట్లాడుకో. ఎందుకు మాట్లాడారు మీరు అలా? ఫస్ట్ హిందువులందరికీ మీరు క్షమాపణ చెప్పండి, నెంబర్ 1. నెంబర్ 2, నరకానికి పోతారన్నారు. చరిత్రలో సహజంగా మరణం అనేది ప్రతి మానవునికి ఒక విభాగం, ఒక పరిణామం జీవన విధానంలో. మీరు ఉండరు, మేము ఉండము. చంద్రబాబు నాయుడు గారు అయినా భగవంతుడు రాసిన ఆయుష్ ప్రకారం, ఆయనకున్న డిసిప్లిన్ ప్రకారం, ఆయనకున్న పద్ధతి ప్రకారం ఆయుష్ ఇచ్చినంత వరకు జీవించాల్సింది. ఆయన నరకానికి పోయే వ్యక్తి అయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంత బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆయన బయటేస్తాడా? 14 ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన జూలు విధిల్చి లెగిసి సహచర మంత్రివర్గంలో సహచర నాయకులు కూడా కారులో తీసుకొని హాస్పిటల్కి రావడం అనేది ఒక చారిత్రాత్మక విషయం, ఒక ధైర్యవంతుల విషయం. పుణ్యం చేసుంటేనే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ గతంలో పుణ్యం చేసుంటేనే ఆ పరిస్థితి వచ్చింది. నేను మిగిలిన విషయాలను విమర్శించను, మీలాగా కుసంస్కారం. అది ప్రజలు చూశారు, భగవంతుడు చూశారు, వాటన్నిటినీ వదిలేస్తారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల, ఆఫ్టర్ ఆల్ ఒక 2 జెడ్పీటీసీ ఎన్నిక, ఎందుకు అంత నోరు బారేసుకోవటం? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీకు ఆసరాగా కనపడింది, అదే రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆసరాగా కనపడలేదు. ముఖ్యమంత్రి పవర్ఫుల్ అన్నారు. ఎప్పుడన్నా ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ గురించి కానీ, పోలీసు యంత్రాంగం విధి విధాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు పొల్లితో ఒక మాట అన్నారా? ఎందుకు నిభాయింపున్నది? మీరు గ్రౌండ్ లో పని చేసుకుండయా, గ్రౌండ్ లో పని చేసుకో, ప్రజల మన్నలు పొందు. నేను ఒకే స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా, వివరాల్లోకి వెళ్ళను. మీ కాన్స్టిట్యూన్సీలో పులివెందుల్లో సుమారు నాకు తెలిసి 65,000 పైచీలకు వైశ్య కమ్యూనిటీ ఉంది. వాళ్ళ ఒక్క ఓటింగ్ పెడదాం, రహస్య ఓటింగు. మీరు కనుక కమర్షియల్ మీద ఆధారపడి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని ఇంకొకటి జోలికి రాని వైశ్య కమ్యూనిటీలో కనుక మీకు మెజారిటీ వస్తే నా తల తీసేసుకుంటా. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తున్నా ఆ ఏరియాలో. మొన్నటికి మొన్న మీ పులివెందుల్లో ఒక వేంపల్లి మండలంలో ఒక వ్యక్తి, ఒక వైశ్య ముఖ్యమంత్రి గారి దగ్గరికి నా సమక్షంలో వచ్చి నన్ను పరిచయం చేయమంటే తీసుకెళ్ళటం జరిగింది. ఆయన కూడా మేము ఈ దాష్టికాన్ని తట్టుకోలేము సార్, ఏదో విధంగా బయటపడేయండి ఈ కాన్స్టిట్యూన్సీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జీవితాంతం రుణపడి ఉంటామని అంటం జరిగింది. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి సంస్థలు మీరు బెదిరించను, మీరు పొన్నెత్తి మాట అనను, ప్రజాస్వామ్యంగా బతకండి అని కనుక
అనగలిగే రోజున మీకు దమ్ముంటే మీరు అనండి, మీరు ప్రమాణం చేయండి, మీరు నమ్మిన బైబిల్ మీద ప్రమాణం చేయండి, మీ తండ్రి సమాధి దగ్గర ప్రమాణం చేయండి. పులివెందుల్లో మీరు ఎలా గెలుస్తారో నేను చూస్తాను. అంతకంటే నా సమాధానం ఇంకొకటి ఉండదు. సో అలాగే సార్, నిన్న పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్ట అక్కడ జరిగిన ఘటనలు సాక్షాత్తు అవినాష్ రెడ్డి గారే అక్కడ గొడవలు పురిగొల్పే విధంగా ఆయన పోలీసులతో ఆడిన దోబూచులాట్లు కానీ, లేదా అక్కడ పోలీసులు బెదిరిస్తుంటే ఒక డిఐజీ స్థాయి నాయకుడు ఆయన ఖచ్చితంగా మీరు పోలీసులు మా విధులు మమ్మల్ని చేసుకునేవాడి అని చెప్పి ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే గత 5 ఏళ్లలో పోలీసులు లేని ధైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. ఇంకొక మాట అన్నారు నిన్న, కోయ ప్రవీణ్ వాడు ఎక్కడ వాడు అనే పదం ఎందుకు వస్తుందండి మీకు? అసలు మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఒక పోలీస్ అధికారిని వాడు వీడు ఏంటిది మాట్లాడేది? ఇప్పుడు నేను మిమ్మల్ని వాడు జగన్ గాడు అంటే మీరు ఊరుకుంటారా? ఒక్క మాట చాలా సమాధానం చెప్పండి. వీడు జగన్ గాడు ఇంతే అంటాను, మీరు ఊరుకుంటారా? అనే కుసంస్కారం కూడా నా దగ్గర లేదు. ఫస్ట్ మీరు సంస్కారంగా బిహేవ్ చేయటం నేర్చుకోండి. తర్వాత అధికారుల మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు తప్పులు చేస్తే వేలెత్తి చూపండి. ప్రజాస్వామ్యంలో మీ హక్కు అది. ఒక నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ సీఎంగా. కానీ వీడు వాడికి చుట్టం, వాడు వీడికి చుట్టం ఏమయ్యా నువ్వు? అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో మిమ్మల్ని చూసి మీకు అవసరం లేదా? అంటే రేపు అధికారం వస్తే అధికారంతో ప్రతి వాడిని నోరు నొక్కి అణగదొక్కి ఏలాలనే మీ యొక్క కుసంస్కారం, కుటిత ఆ ఆలోచన ఎందుకు? ఇంత భవిష్యత్తు ఉంది. 50 సంవత్సరాల పైచిలకు మీకు ఏళ్ళు గడిచాయి. మహా ఉంటే ఇంకొక 20-25 సంవత్సరాలు రాజకీయ నేపథ్యం ఉంటుంది. 25 సంవత్సరాల్లో ఏకచక్రాధిపత్యంగా మీకే పెత్తనం చెప్తారని ప్రజలు ఓట్లేసి మిమ్మల్నే కూర్చోబెడతారనేది లేదు. ప్రతిపక్షం పాత్ర పోషించాలి. అసలు ప్రతిపక్ష పాత్రలో ఉత్తీర్ణులైతేనే ప్రజల యొక్క పాలన బాగోగులు చూసే సాంప్రదాయం, పద్ధతి, అనుభవం అలవాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్ర చదువుకోండి. చాలా మంది నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసిన విధానం, పాలసీల మీద చదివిన విధానం, ప్రజా జీవన విధానం, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న విధానం, ప్రజల అవసరాలని తీర్చిన విధానం, గవర్నెన్స్ ని క్వశ్చన్ చేసిన విధానం, భాషా సంస్కృతి మెయింటైన్ చేస్తూ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి నాయకుడు వీధి చివరికి కౌన్సిలర్, ఒక వీధిలో ఉన్న కౌన్సిలర్తో సహా ఆ డెకరం, డీసెన్సీ, ప్రిన్సిపల్స్ డెమోక్రటిక్ వేలో పాటిస్తేనే నాయకుడిగా పనికొస్తారు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇంకా ఊహల పల్లకిలో మీరు విహరిస్తున్నారు. మీ నేపథ్యం తెలుసు, మీ రాజకీయ భవిత తెలుసు, మీ యొక్క ఎదుగుదల తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి ఓవర్ నైట్ ఎవడో ఓవర్ రిచ్ అవడు, ఓవర్ నైట్ ఎవడో పవర్లోకి రాడు. ఏం జరిగిందో తెలుసు, ఎలా అభివృద్ధి చెందారో తెలుసు. అయినా మీరు మార్పు కోరుకోవట్లేదు. మార్పు కోరుకోండి దయచేసి. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీరు నమ్ముకున్న ఆ దైవం మీకు సహాయపడింది చాలా విషయాల్లో. మీ పూర్వీకులు చేసిన పుణ్యమో ఏమో తెలియదు మాకు. అయినా మీరు మారకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారిని నరకమన్నారు. మీరు ఏ లోకానికి వెళ్తారో నా నోటితో నేను చెప్పలేను. నమస్కారం. Please subscribe to Leo News for more videos.